ఇంజనీరింగ్ అనే పదానికి అర్థం ఏదైనా జరిగేలా చూడటం. మనకు కావలసినది సమర్థవంతమైన రీతిలో జరిగేలా చూడటం. అది ఇంజనీరింగ్. మీరు దీన్ని వ్యర్థమైన మార్గంలో చేస్తే దాన్ని ఇంజనీరింగ్ అనలేం, అవునా? మనం దేన్నైనా చక్కటి ఇంజనీరింగ్ అని ఎప్పుడు అనవచ్చంటే, మనకి కావలసిన పని అతి తక్కువ ఘర్షణతో, అతి తక్కువ పదార్థ వినియోగంతో జరిగినప్పుడు. ఇప్పుడు మీకున్న శరీరం 12 గంటలు పనిచేస్తే 12 గంటలు నిద్రపోయిందనుకోండి, దానికి 12 గంటల మెయింటెనెన్స్ కావాలి. నిద్ర అంటే మెయింటెనెన్స్ సమయం మీకు తెలుసా? మీకొక కారు ఉంటే దాన్ని 15 రోజులు వాడితే 15 రోజులు గరాజ్లో ఉందనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం మంచిది. అలాగే మీ శరీరం 10-12 గంటలు నిద్ర కోరుకుంటే అదొక సరైన వ్యవస్థ కాదు. దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. బహుశా ఇంధనం సరైంది కాదేమో, లేదా మీ ఇంజన్ లీక్ అవుతూ ఉండొచ్చు. ఇదంతా శారీరకమా? లేదు. మీరు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పినా, But still, if you need to sleep 8 to 10 hours, మీకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరమంటే, చాలామంది చదువుకున్న వారందరూ ప్రతి మనిషి 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలని చెప్తున్నారు. అది మన శరీరం అనే యంత్రం పట్ల చాలా అసమర్థమైన అవగాహన కదా. ఈ గ్రహం మీద ఉన్న అత్యంత అధునాతనమైన యంత్రమిది, ఈ మానవ యంత్రాంగం. ఈ యంత్రం దాదాపు సగం జీవితం అంతా మెయింటెనెన్స్కే అవసరమైతే దీన్ని అధునాతనమైన యంత్రం అనలేం. ఇది చాలా సులువు. నేను మీకు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు చేస్తే మీకు నిద్ర అవసరమైన సమయాన్ని బాగా తగ్గిస్తాయి. చాలా సులువైనవి. వీటిని మీరు రోజుకి ఒక 10-15 నిమిషాల పాటు చేస్తే మీ నిద్ర కోట అమాంతం తగ్గిపోతుంది. మీకింకొక 3 విషయాలు ఇస్తా, చాలా సులువైనవి. మీరివి చేస్తే మీ ఆహార కోట మీరిప్పుడు తినేదానిలో 30-40% తగ్గిపోతుంది. అయినా అదే శరీర బరువుతో, అదే హుషారుతో, నిజానికి ఇంకాస్త ఎక్కువ హుషారుతో ఉంటారు, తక్కువ నిద్రతో కూడా. కాబట్టి మీరు మరమ్మతు చేసేది దానిని ఇంకాస్త సమర్థవంతంగా నడిపించటానికే కానీ అసమర్థంగా నడిపించడం ఇంజనీరింగ్ కాదు. నేనొక అమ్మని, నాకొక ఉద్యోగం ఉంది, నాకు పనులున్నాయి, మీరేదైనా సరే పర్వాలేదు. మీరేదైనా, ముఖ్యమైనదేంటంటే మీరు చేసే పని ఏదైనా మీరెందుకు చేస్తున్నారంటే అది ముఖ్యం అనుకున్నారు కాబట్టి. మీరు చేసే పనులు మీకు ముఖ్యం అనుకుంటే మీరు ముందు మెరుగుపరుచుకోవాల్సింది మిమ్మల్నే. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది క్రమబద్ధమైన మార్గంలో మీ మీద పనిచేస్తుంది. మీ శరీరం మీదే కాదు, మనసు మీదే కాదు, భావోద్వేగాల మీద కాదు, అన్నిటి మీద. మీ శరీరం, మనసు, భావోద్వేగాలు, శక్తి అన్నీ అనుసంధానమై ఓ క్రమంలో ఉంటే ఈ యంత్రం ఇంకా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. దానితో మీకు అవసరమయ్యే నిద్ర, కావలసిన ఆహారం, విరామ సమయాలు మీ శరీరానికి గణనీయంగా తగ్గుతాయి. అదే సమయంలో మీ పనితీరు పెరిగి మీరు మరింత సమర్థతతో పనిచేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా మీరొక అమ్మ అయితే your responsibility is not just for making your life. మీ బాధ్యత మీ ఒక్కరి జీవితంతో ఆగిపోదు కదా. Now you've taken the responsibility of making 1 or 2 more lives. మీతో పాటు 1-2 జీవితాల బాధ్యతని తీసుకున్నారు. మీరిలాంటి బాధ్యత తీసుకునే సాహసం చేస్తున్నప్పుడు నాకనిపిస్తుంది మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ తప్పకుండా చేయాలి. మీకు మరో ఎంపిక లేదు. మీరొక అమ్మ కాకపోతే మీరు ఎంచుకోవచ్చునేమో, కానీ మీరొక అమ్మ అయితే మాత్రం ఇది చేసి తీరాలి.